విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో చందనోత్సవం సందర్భంగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భక్తుల రద్దీ మధ్య రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఒక సిమెంట్ గోడ కూలిపోవడంలో 8 మంది భక్తులు మృతి చెందారు. స్వామివారి నిజరూప దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులపై గోడ కూలింది. ఇప్పటి వరకు 6 మృతదేహాలు వెలికి తీయగా శిథిలాల కింద మరో 2 మృతదేహాలు ఉన్నట్లు సమాచారం. ప్రమాద స్థలానికి వెంటనే చేరుకున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అధికారులు సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం అధికారులు పరిశీలనకు కొనసాగిస్తున్నారు. 4 తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ క్యూ లైన్స్ పై సిమెంట్ గోడ కూలింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, సిపి ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆన్సర్ అకౌంట్ చెప్పాను. ఇక్కడ ఫ్రీగా ఉంటుంది. ఇక్కడైతే వాళ్ళు పనులు చేసుకోలేండి, ఇలా వచ్చేయండి అమ్మ ప్లీజ్. చాలా నార్మల్ గా మహాలక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం రోజున ఎర్లీ మార్నింగ్ మనకి 2:33 మధ్యలోని ఇన్సిడెంట్ అనేది జరిగింది. యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా 2 o'clock చాలా హెవీ రైన్ ఒకటి స్టార్ట్ అయింది. అందరికీ తెలుసు, చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన వాటర్ అంతా కూడా కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా ఒకసారి ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు. జస్ట్ కరువు మూలన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటువేదేం లేదు. చాలా అన్ఫార్చునేట్ థింగ్, ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులైతే దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్బోర్డ్ అయినాయి. ఎన్డీఆర్ఎఫ్ టీములు 2, ఎస్డీఆర్ఎఫ్ టీంలో ఒక 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా. నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ తరఫున కూడా మ్యాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము, అదేవిధంగా ఈ గాలి దుమారం వల్ల మ్యాక్సిమం జరిగిన ఇన్సిడెంట్, ఇది ఒక యాక్సిడెంట్. దయచేసి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అప్పుడు మీకు జాయిన్ అయ్యడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం, చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఈ టెంపుల్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఇలాంటి సంఘటన. అసలు మనం తీసుకుంటే ఈ చందనోత్సవం కోసం మన రాష్ట్రంలో ఉన్న భక్తులే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాలు, ఒరిస్సా నుంచి కూడా వస్తారు. అలాగే మన విశాఖపట్నమే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి, అన్ని దగ్గర నుంచి కూడా ప్రజలు లక్షలాది మంది వచ్చి ఆ స్వామి నిజరూప దర్శనం చేసుకుందామని ఎంతో ఆశపడుతూ వస్తారు. అలాంటిది ఇలాంటి సంఘటన జరిగిందంటే ఇందులో కూడా మేము జడ్పీ చైర్మన్ గారు అక్కడ పరిశీలించడం జరిగింది. ఆ గోడ ఈ చందనోత్సవం కోసమని కట్టారంట. కట్టింది ఒక వర్షంకే కూలిపోయిందంటే ఎంత నాణ్యత లోపం ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆ గోడని ఇప్పుడు కూడా ముట్టుకుంటే ఆ సిమెంట్ అంతా ఊడొచ్చేస్తుంది. అందులో ఐరన్ లాంటివి ఏది కనిపించలేదు. స్ట్రాంగ్గా ఉండడానికి ఉన్న పదార్థాలు అవి కనిపించలేదు మాకు. అంటే ఇంత నాణ్యత తక్కువతో ఎందుకు కట్టారు, ఎవరు కట్టారు, భక్తుల ప్రాణాలతో ఎందుకు చలగాటం ఆడుతున్నారు అర్థం కాని పరిస్థితి.
నిజంగా ఇలాంటి సంఘటన ఇప్పుడు జరగకూడదు, ఇంతవరకు జరగలేదు. నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. తక్షణమే ఆ చనిపోయిన కుటుంబాలకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 4 మగవాళ్ళు 3 మహిళలు చనిపోయారు. వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలు ఉంటాయి. తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది. అలాగే గాయపడిన వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందేట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా కూడా చూడాల్సిన అవసరం మాత్రం ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. ఎందుకంటే సామాన్యులకే పెద్దపీట వేస్తామనేసి తెగ ఓడగొట్టారు గత వారం 10 రోజులుగా చూసుకుంటే. మరి సామాన్య భక్తులే ఆ క్యూ లైన్లో ఇలా చనిపోవడం అంటే చాలా బాధాకరం. ఇది ఎవరు హర్షించరు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, బాధపడుతున్నాం. ఈరోజు చందనోత్సవ కార్యక్రమంలో మన సింహాచలం దేవస్థానంలో జరిగిన దుర్ఘటన మనకి చాలా బాధాకరమైన విషయం. ఇందులో మనకి కింగ్ జార్జ్ హాస్పిటల్కి 7 బాడీస్ని తరలించడం అనేది జరిగింది. వీరికి పోస్ట్మార్టం చేయడానికి కావాల్సిన ప్రక్రియలు అనేది సత్వరం వేగంగా చేయమని కలెక్టర్ గారు ఆదేశాలు పంపించడం అనేది జరిగింది. సో ఇందులో మనం 7గురిలో 3 ఫీమేల్స్ 4 మేల్స్ ఉన్నారు. ఈ 3 ఫీమేల్స్ ఎవరు అనేది ఐడెంటిఫై చేయడం అనేది వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేకపోవడం వల్ల మేము ఐడెంటిఫై చేయలేకపోయాం. కానీ బాడీస్ మాత్రం పోస్ట్మార్టం కానీ మార్చురీకి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లో ఒక మేల్ను కూడా మేము ఐడెంటిఫై చేయలేకపోయాం వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేకపోవడం వల్ల. సో ఇందులో 3 అయితే డెఫినెట్గా మేము ఐడెంటిఫై చేసాం. వాళ్ళ దగ్గర ఐడెంటిఫై చేయడానికి ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి వాళ్ళ 3 పేర్లు మేము చెప్పడం అనేది జరుగుతుంది. ఎడ్ల వెంకట్రావు మేల్ 45 ఇయర్స్ ఈయన. ఇంకొకరు పత్తి దుర్గా స్వామినాయుడు, ఈయన వయసు 33 సంవత్సరాలు. ఇంకొకరు కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు, ఈయన 28 ఇయర్స్ మేల్. సో వీళ్ళ 3 పేర్లు అయితే మేము ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. సో వీళ్ళందరినీ ఇప్పుడు మార్చురీకి షిఫ్ట్ చేసాం. సత్వరమే ఇంక్వెస్ట్ చేసి వీళ్ళకి ఇమ్మీడియట్గా పోస్ట్మార్టం చేసి బాడీస్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేయమని కలెక్టర్ గారు ఆదేశాలు పంపించారు. సో దాని ప్రకారం మేమందరం ఇమ్మీడియట్గా ఇవి పోస్ట్మార్టం చేసి ఇమ్మీడియట్గా బంధువులకి ఇది పంపించడం అనేది జరుగుతుంది. సో బంధువులు ఇంతవరకు ఒక్కరు కూడా మా దగ్గరకు రాలేదు. సో బంధువులు వాళ్ళు ఇప్పుడు పేర్లు ఆ రీజన్ కోసమే ఇప్పుడు ఎవరినైతే మేము ఐడెంటిఫై చేసామో ఆ పేర్లు అనేది చెప్పడం అనేది జరిగింది. ఈ మీడియా ద్వారా వాళ్ళు తెలుసుకొని వస్తే మేము వాళ్ళ దగ్గర. సో మహిళల ఏజ్ గ్రూప్ ఒకరు యంగ్ ఫీమేల్ అండి, అరౌండ్ 30 ఇయర్స్ ఫీమేల్ ఒక అమ్మాయి ఉన్నారు. ఇంకొకరు 55 ఇయర్స్, అరౌండ్ 55 ఇయర్స్. ఇంకొకరు కూడా 50 ఇయర్స్, అరౌండ్ 50 ఇయర్స్ ఉంటారండి. వీళ్ళు మహిళలు 3, ఒకరు 30, ఇంకొకరు అరౌండ్ 50 ఇయర్స్. సో నాకు ఇక్కడికి పంపించింది 7గురేనండి. ఇప్పుడు మళ్ళీ కనుక్కున్నాను ఎవరైనా వస్తారా అని. కనుక్కుంటే ఇంతవరకు నాకు ఏ విధమైన సమాచారం లేదు. ఇంజురీస్ ఎవరు మా దగ్గరికి రాలేదు. ఇంజురీస్ అన్ని అక్కడ ఉన్న లోకల్ హాస్పిటల్స్ పంపించడం అనేది. సార్ పోస్ట్ మార్టం చేయడం అనేది ఇంక్వెస్ట్ చేయాలి. ఇది మోర్ ఇంపార్టెంట్. ఇంక్వెస్ట్ చేయాలంటే వాళ్ళ తాలూకా అడ్రస్ తెలియాలి, వాళ్ళ తాలూకా కంపల్సరీ రిలేటివ్స్ రావాల్సిన అవసరం ఉంటుంది. సో పోస్ట్ మార్టం మీరు ఇమ్మీడియట్ గా చేసేయడం అనేది అయితే అంత అయ్యే పని కాదు. కంపల్సరీ ఆ మృతుల తాలూకా బంధువులు వచ్చిన తర్వాతే మాత్రమే ఇది చేయడానికి మనకి ఆస్కారం ఉంటుంది. కానీ ముందు మేము ఎవరినైతే ఐడెంటిఫై చేసామో పోలీసు వచ్చి ఇంక్వెస్ట్ చేస్తే ఇమీడియట్గా ఎంత వేగం పోలీసు వచ్చి ఇంక్వెస్ట్ చేస్తే అంత వేగం మేము పోస్ట్ మార్టం చేయడం అనేది జరుగుతుంది. సార్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్, హెడ్ ఇంజరీస్ ఉన్నాయి ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి అందరికీ. సో మిగిలింది తర్వాత మనం పోస్ట్ మార్టంలో తెలుస్తుంది.